హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుండి లంచ్ బాక్సుల దగ్గర రోజు ఏదో ఒక టెన్షనో ఏదో ఒకటి గొడవ అవుతూనే ఉంటుంది కదా. ఎవరికైనా సహజమే కదండి. ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మార్నింగ్ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది కదా. సరే ఇకపోతే నిన్న నేను యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో ఒకటి స్క్రోల్ అవుతుంటే చూశానండి. పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు చాలా అనిపించింది. చాలా ఈజీగా, చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. ఇది కొంచెం ముందుగా ప్రిపేర్ చేసేసుకుంటే 10 మినిట్స్‌లో అయిపోతుందండి. నేను ఈ రెసిపీ చేసేటప్పుడు చాలా ఈజీ అనమాట. ఇక్కడ నేను ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు వేయించుకుంటున్నానండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే పల్లీలు ముందు వేయించుకొని తర్వాత అవన్నీ వేయించుకోవాల్సింది. ముందుది వెనక ముందు చేశాను. అలాగే మిరియాలు ఉన్నాయనుకున్నానండి. ఈ మధ్య కాలంలో ఏం చేయలేదు కదా. కంగారుగా లేకపోయినా సరే ఈ రెసిపీ ఎలా అయినా చేయాలని చెప్పి చేశాననమాట. కరివేపాకండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో మిరియాలు, కరివేపాకు ముందండి. ఈ 2 ఉంటేనే దీని యొక్క టేస్ట్ తెలుస్తదని నాకర్థమైంది. మొత్తానికి ఇవన్నీ వేయించేసి పక్కన పెట్టేశాను. బాండీలో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అండి. ఇకపోతే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటే అల్లం గూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. మన ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటది. పిల్లలు తినేదాన్ని బట్టి ఉంటది. నేనైతే పచ్చిమిరపకాయలు ఇలా పోపు దినుసులన్నీ ఉంటాయి గదండీ! అవన్నీ వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోలేదండి. సిమ్‌లో పెట్టేసుకొని ఎల్లుల్లిపాయలు ఎన్నైనా ఏసుకోవచ్చండి. తినేదాన్ని బట్టి, టేస్ట్‌ని బట్టి, తినేవాళ్ళ ఇంట్రెస్ట్‌ని సారీ. ఇక ఇక్కడ సోయా చంక్స్ మిల్ మేకర్స్ అంటారు కదండీ! మామూలుగా అయితే ఈ మిల్ మేకర్స్ గ్రాన్యూల్స్‌గా కూడా పొడిగా కూడా అమ్ముతున్నారు. నా దగ్గర అవి లేవు కాబట్టి కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని జస్ట్ అలా రఫ్‌గా ఆడేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా వచ్చిందండి. దీనికి పెద్దగా వేగటం, కుకింగ్ అవ్వటం అంత ప్రాసెస్ ఏం లేదండి. ఆల్రెడీ వేడి నీళ్ళే పెట్టాం కదా. ఇకపోతే మనం ఫస్ట్ వేయించుకున్న ధనియాల పొడి, కరివేపాకు ఇయన్నీ వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాం గదా. అది వేసేసుకొని తర్వాత రైస్‌ని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే చూసారా ఎంత పొడపొడలాడుతూ చక్కగా చాలా మృదువుగా ఉంది కదండీ! నాకైతే నచ్చింది. ఆహ్, వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకేముందండి మన మిల్ మేకర్స్ రైస్ అయితే చాలా అంటే చాలా క్విక్‌గా, స్పీడ్‌గా రెడీ అయిపోయే లంచ్ బాక్స్ అండి. చాలా నచ్చింది కూడా. మీకు నచ్చితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి పిల్లలు తినేదాన్ని బట్టి. ఒకవేళ ఇది ఎలా ఉందో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.